అమ్మ ఒప్పేసుకుంది. హ్యాపీయేనా? పెద్దక్క చేతులు ఏముంది? ఏం లేదే. చూపించు. ఏం లేదు. చూపించు. ఏం లేదన్నానా? చూపించమన్నానా? సీతాకొక చిలుక చిన్నక్క చూసావా? చూస్తున్నా. అమ్మ దొంగ కనపడవే. అప్పుడే ఎగిరిపోవాలన్న ఆశ. ఇంకా టైం ఉందోయ్. నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండే రాధమ్మ కూతురుతో ప్రేమలో పడ్డావంట. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటగా. ఆ విషయం నాకు చెప్పనే లేదేరా? మూడో మనిషి చెబితేనే తెలుసుకోవాలా? అమ్మాయి ప్రేమ కోసం ఆ అమ్మని మోసం చేయడం తప్పు కదా? నోర్మోయ్! ఎవరింటికొచ్చి ఎవరి మీద నిందలేస్తున్నావు? వాడు అపర శ్రీరాముడు. పెద్దల మాట దాటడు. నీ గురించి నాకు తెలీదా? చెప్పుడు మాటలు వింటానా? నిన్ను తప్పు పడతానా? అమ్మ మాట ఎప్పటికీ నువ్వు తప్పవురా, నాకు తెలుసు. ఏంట్రా ఇది? నా తమ్ముడు ఇలా ఉంటాడా? నీ తమ్ముడు మనిషిగా, వాడికి మనసుంటుందిగా. అక్షరకి ఇచ్చేశాను అన్నావు. నవ్వుతావు అనుకున్నాను. ఎలా అక్కా? రేయ్, జరిగిందే తలుచుకుంటూ కూర్చుంటే ఇంకేమీ చేయలేవు. జరగాల్సింది చూడు. ఏం చేయనక్కా? అమ్మేమో నా మీద అంత నమ్మకం పెట్టుకుంది. నేనేమో నా వల్ల కావడం లేదక్కా. అక్షర కావాలనిపిస్తుంది. వద్దని నేను చెప్పనురా. నువ్వు చెప్పవులే. నా ప్రేమ విషయమే అమ్మకెలా చెప్పాలో తెలియడం లేదు. ముందు అక్షర్కి చెప్పు. తను నిన్ను ఇష్టపడుతుందని నువ్వనుకోవడం కాదు, తన నోటి ద్వారానే రావాలి. ఆ తర్వాతే అమ్మకి చెప్పు. అంతేనంటావా? రాత్రి నువ్వు నాకు చెప్పింది అదే కదరా. నా లవ్ స్టోరీ అంతా విని లవ్ లెటర్ ఈరోజు తనకి రాసిస్తానన్నావుగా. రాస్తానక్క, ఇస్తాను. తన చేతే చెప్పిస్తాను. అన్నయ్య, ఈ రోజుకి అవుద్దా? ఇది నా జీవితం రా. తొందర పెడతావేంటి? తొందర పెడుతున్నానా? ఈ కుప్ప చూసి మాట్లాడన్నయ్య. మాట్లాడకరా. మాట్లాడతా. 100 మందితో ఒంగుళ్ళు దుంకుళ్ళు ఆడినప్పుడు కూడా ఇంతసేపు ఎప్పుడు ఒంగోలేదన్నయ్య. లాగేస్తుందన్నయ్య. అసలు లేచి నడవగలనా లేదా అని భయంగా ఉందన్నయ్య. ఓ విరుపు విరిచానంటే నిలబడతావులేరా, భయపడకు. నీకు అలా ఉందా? డిస్టర్బ్ చేయకరా. పదాలు దొరకట్లేదు. పదాలు దొరకట్లేదా? సరే సార్, రాసుకో. అక్షర, ఇదే నా మొదటి ప్రేమలేఖ. ఎలా రాయాలో తెలీదు. తప్పులుంటే క్షమించు. ఇది అసలు లవ్ లెటరే కాదనుకుంటే మన్నించు. ఎలా ఉందిరా? ఇదేదో పెద్దరా డైలాగ్ ని మిక్సీలో వేసి తిప్పి తిప్పి రాసినట్టుందన్నయ్య. ఎరా, లేవాలనుకోవట్లేదా? ఇది కాదన్నయ్య. అది పాతది, ఇది కొత్తది. అబ్బాబాబాబా, ఏమి రాసావన్నయ్య? అక్షర, మనకి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది. కానీ ఇప్పటి వరకు బయటపడనే లేదు. నేనే ధైర్యం చేస్తున్నాను. నా మనసులో ఉన్న చెప్తున్నాను. నువ్వు నాకు జీవితాంతం కావాలి. ఎప్పుడు పెళ్లి చేసుకుందామో చెప్పు.
అయిపోయిందిరా. ఆ, అమ్మాయ్యా అయిపోయాం. ఆ? అరవిందా, ఏంట్రా ఇది? ఇక్కడేం చేస్తున్నారా? మాట్లాడండ్రా. మౌనవ్రతం చేస్తున్నారా ఏంటి? ఆ, అదేం లేదు. చెప్పు బుజ్జమ్మ, ఎందుకు పిలిచావు? అది ఏదో చెప్పాలనుకున్నాను అరవిందా, సడన్ గా మర్చిపోయాను. అది సరే గాని ఈ పేపర్లేంట్రా ఇలా నలిపి పడేశారు? నవ్వుతారేంట్రా? కథలేమైనా రాస్తున్నారా ఏంటి? సరదాగా వీక్లీ పుస్తకంలో వేయిద్దామని ఒకటి అనుకున్నా బుజ్జమ్మ. సరిగ్గా రాక పడేశాను. ఓహో, అసలు ఏం రాశారో నేను చూస్తాను. ఎవరా దుర్గా? ఎవరా? ఏమీ లేదు కదరా? చెప్పా కదా బుజ్జమ్మ, సరిగా రాకే చిరాకేసి నలిపి పడేశాను. నీకెందుకురా? ఉన్న పనులు చాలవా? నేను అదే అనుకున్నా బుజ్జమ్మ. ఇక రాయను. ఇందులో ఏం రాసావని ఇందుకోసమే నాన్నంతసేపు పెట్టావు. సర్లే, ఇక కష్టపడకు. అలాగేనమ్మా. అవును, ఏదో చెప్పాలని వచ్చానన్నావుగా, గుర్తొచ్చిందా? అదే, నువ్వు టిఫిన్ చేయలేదని జై చెప్పిందిరా. తిన్నాను బుజ్జమ్మ, తను చూడలేదనుకుంటా. అవునా? అనయ్య పద. ఎక్కడికిరా? చెప్తాను బుజ్జమ్మ, ముందు నువ్వెదురా. ఏరా, అంత ముఖ్యమైందా? ఒక టెండర్ వేస్తున్నాను బుజ్జమ్మ. టెండరా? డీటెయిల్స్ అన్ని అదయ్యాక చెప్తాను బుజ్జమ్మ. సరే, అవుతుందిలే. థ్యాంక్స్ బుజ్జమ్మ. రా. బుజ్జమ్మ, ఎదురా. వెళ్ళొస్తాను బుజ్జమ్మ. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అమ్మకి ఎదురెళ్తూ అమ్మనే ఎదురు రప్పించుకున్నావురా. బాగుందిరా. నువ్వు అమ్మకిచ్చే విలువ. నేను నీకేమైనా చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఆయనతో మాట్లాడతాను. అక్షర, రా అన్నయ్య. ఏంటి అక్షర, క్షణం కూడా తీరుకుండో కదా? పగలంతా మెస్సు, రాత్రి కలెక్టర్ చదువు. ఓపిక ఎలా ఉంటుంది? ఎలా మేనేజ్ చేస్తున్నావు? తప్పదు కదన్నయ్య. ఇది బతకడానికి, అది గెలవడానికి రెండూ ముఖ్యమే. వేటికి వెళ్తుండకూడదు. నువ్వు గ్రేట్ అమ్మా. నీ తోటి వాళ్ళు నీలా ఉండనేలేరు. ఏదోలే, చెల్లి మీద అభిమానంతో మాట్లాడుతున్నావు. నిజంరా? అయితే థ్యాంక్ యూ. హాయ్. మీతో ఒక విషయం చెప్పాలండి. ఏమైంది? మన విషయం కాదండి, మీరేం కంగారు పడకండి. మరి ఎవరి విషయం? తమ్ముడు. వాడికేమైంది? అక్షరాన్ని వాడు ప్రేమిస్తున్నాడండి. వాట్? నిజమండి. అక్షర అంటే వాడికి చాలా ఇష్టం. మీరు కొంచెం హెల్ప్ చేస్తే. కుదరదు పురంద్రి.
వాళ్ళు ఎన్నో సమస్యల్లో ఉన్నారు. ప్రేమ గేమ్ అలాంటివి పెట్టుకోవద్దని చెప్పు. ఏవండి? వద్దని చెప్తున్నానా? ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తోంది. మళ్ళీ ఈ ప్రాబ్లం కాకూడదు. వాణ్ణి చెప్పొద్దని చెప్పు. ఓకేనా? ఇంకా తర్వాత చేస్తాను. బాయ్. ఎవరా ప్రేమ పిచ్చోళ్ళన్నయ్య? పని పాట లేదా ఏంటి? ప్రేమించడం తప్ప జీవితంలో సాధించడానికి ఏం లేదనుకుంటున్నారా? నువ్వు బానే గడ్డి పెట్టావులే. నేనైతే ఇంకొంచెం గట్టిగా ఇచ్చుండేదాన్ని. ఆ అక్షరాలు పలకాలంటేనే ఈ అక్షర ఇచ్చిన డోస్ గుర్తొచ్చుండేది. ఇంతకీ ఎవరు చెప్పనే లేదు? నీకు తెలియదులే అమ్మా. బతికిపోయారు. ప్రేమ దోమ అంటే ఐ హేట్. నాకు తెలుసు కదా. రే బామర్తి, మర్చిపోరా. చెప్పాలని ఏ అటెంప్ట్ చేయకు. అన్నయ్య, మాటి మాటికి అలా లెటర్ తీసి ముద్దులు పెట్టకన్నయ్య, భయం వేస్తుంది. లేదురా, మైండ్కి ఏదో అయిందిరా. నువ్వు మాత్రం దృష్టి దారి మీద ఉంచురోయ్. అయినా అన్నిసార్లు ముద్దులు పెడితే వదినకి ఇచ్చే లోపల తడిసి చినిగిపోతున్నాయా? అవును రోయ్, అది కరెక్టే. మీ వదిన ముందుకు వెళ్లే వరకు కొంచెం నా ప్రేమను తగ్గించుకుంటా. వెళ్ళాక ఫుల్గా చూపించేయడమే. ఇది కదన్నయ్య ప్రేమికుడికి ఉండాల్సిన ధైర్యము నీకొచ్చేసిదన్నయ్య. ఇక నేను ఎవ్వరు ఆపలేరు. ఆపలేరు. ఈరోజు ఈ ప్రేమ లేఖని నా ప్రేయసికి ఇచ్చే తీరుతా. ఇస్తా. నువ్వు స్పీడ్ పెంచురా. ఈయనేంటి భోజనానికి ఇంకా రాలేదు? అక్క, ఎవరి కోసం చూస్తున్నావు? అదే శాంతమ్మ సరుకులకు వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. ఓహో, వెంటనే వస్తే శాంతమ్మ ఎలా అవుతుంది పెద్దక్క? కరెక్టే. తన పేరసలు శాంతమ్మ అని కాదు, లాగమ్మ అని పెట్టాలి. ఎక్కడికెళ్తే అక్కడ ఒక విషయాన్ని గంట సాగదీస్తుంది. అవునా? నిజమే బాబు. ఏదైనా ఒకసారి చెప్పి ఊరుకోదు. 20 ఏళ్ల నుంచి పడుతున్నానుగా. మీకు బాగా అలవాటైపోయినట్టుందమ్మా. బాగా. అపర్ణ అక్క, ఇట్రా. అప్పు, కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు? కమింగ్ సూన్ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. బయలుదేరుతానమ్మా. అలాగే. అక్క, బ్యాంక్ వెళ్దామా? దేనికి? దేనికేంటమ్మా? నా ఫీజు కట్టాలిగా. డీడీ. అవును కదూ? అవును గాని చిన్నక్క, డీడీ కట్టేది నాకు కదా. పెద్దక్కని రమ్మంటావేంటి? అకౌంట్ ఉన్నది అక్కదే కదే. తనొస్తే తొందరగా పని అయిపోతుందని. ఓహో, ఓకే ఓకే, వెళ్ళండి వెళ్ళండి. వెళ్దామా? సరే, డబ్బులు బ్యాగ్లో పెట్టుకుని వస్తాను. చూడదేంట్రా, తొందరగా వచ్చి. అక్క, ఆ టేబుల్ చూడు. రాదమ్మా, నువ్వే అంట. పోవే.
అమ్మా కొంచెం కూర అమ్మా. సాంబారే అమ్మా. వస్తున్నాను. అమ్మ కూర అమ్మా. నాకు సాంబార్ తెస్తున్నా చిన్నగారు. అమ్మ కూర అమ్మా. వస్తున్నా. అక్షర గారు ఏంటండి? సాంబార్. నా సాంబార్ అంత నచ్చిందా మీకు? ఎంత నచ్చిందో ఆ కర్రీస్ ఇక్కడ పెట్టండి. అక్షర, వెళ్దామా? అప్పు చూసుకుంటావా? నా పని మీదేగా వెళ్తున్నారు. చూసుకోకపోతే బాగుంటుందా? మీరు వెళ్ళండి. సరే రాక్క. డబ్బులు జాగ్రత్తమ్మా. ఉంది అక్షర, రూపాయి కూడా పోనివ్వదు. 10 లక్షలు పోయాయి. ఆ టైంలో ఇదొచ్చినా బాగుండేది. అమ్మా, ఇక్కడ లేదు కృష్ణమ్మ. అదేం లేదులేవే. మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళిరండి. త్వరగా వచ్చేయండమ్మా. రాక్క. ఇందులో డబ్బేగా ఉంది. ఏ అలా అడిగా? బంగారం ఉన్నట్టు అంత భద్రంగా పట్టుకుంటేను. డబ్బులే లేవే. సరే పద. ఏదో చెత్త పేపర్ అయి ఉంటుందిలే. టైం అవుతుంది రా అక్క. నా ప్రేమ తన గుండెల్లోకి వెళ్తుందనుకుంటే చిత్తుకాయుధమై చెత్తలోకి వెళ్ళింది. ఇంకేమైనా కావాలా అండి? చాలా తిన్నానమ్మా, ఈ పూటకి చాలు. దుర్గా, డబ్బులు ఇచ్చిరారా. ఏమైందండి?
మీరేంటి బయటికెళ్ళారా?